గరుడోత్పత్తి అనగా గరుత్మంతుని యొక్క జననం. ఆ ఆఖ్యానమునకు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత. నన్నయ్య గారు దానికి ఫలశ్రుతిని చెప్పారు. అది అనేక విధాలుగా మంత్రరహస్యంగా, దివ్యమైనటువంటి దర్శనంగా, అనితర సాధ్యమైనటువంటి బలపరాక్రమములతో జన్మించినటువంటి ఒక దివ్య పురుషుని యొక్క గాథగా, తల్లిని దాస్యం నుంచి విడిపించినటువంటి ఒక ఉత్తముడైన కుమారుని యొక్క చరిత్రగా, విశేషించి ఆదిపర్వం మహాభారతాన్నంతటినీ సూక్ష్మీకరిస్తుంది. అసలు మహాభారతం కథంతా ఎందుకు నడిచిందో కేవలము గరుడోత్పత్తి ఎందే ఉంటుంది. ఆ వినత, కద్రువ, కశ్యప ప్రజాపతి ఆ కథ పునాదిగా చేసుకుని మిగిలిన మహాభారతాన్నంతటినీ నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణం చేయడం జరిగింది అంటే కల్పిత కథగా సృష్టించారని నా ఉద్దేశ్యం కాదు. కానీ జాగ్రత్తగా పరిశీలనం చేసినప్పుడు కశ్యప ప్రజాపతి, వినత, కద్రువుల యొక్క కథయే తరువాతి కాలంలో మహాభారతంగా పరిణమిస్తుంది. అంటే దాని ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఇందులోనే మనిషి దేని వలన పాడవుతాడో, దేని వలన మనిషి ఉన్నతిని పొందుతాడో, మనిషి యొక్క ప్రధానమైన బలహీనత ఏదో, ఏ బలహీనత మనిషిని పాడు చేసేస్తుందో, ఒక చెట్టు యొక్క తొర్రలో ప్రారంభమైనటువంటి అగ్నిహోత్రం చిట్ట చివరికి ఆ చెట్టుని ఎలా కాల్చేస్తుందో, అలా మనకి సంతోషంగా కనిపించేటటువంటి ఏ గుణం చిట్ట చివరికి మనని ఆశ్రయించిన వారిని కూడా నశింపచేస్తుందో, అటువంటి విశేషములతో కూడినటువంటి ఆఖ్యానము ఈ గరుడోత్పత్తి. అందుకే గరుడోత్పత్తిని ప్రారంభం చేస్తూ నన్నయ్య గారు ఒక మాట చెప్తారు. కృతయుగంలో కశ్యప ప్రజాపతి అనేక మంది భార్యలతో ఉండేవాడయ్య. కశ్యప ప్రజాపతి అంతమంది భార్యల్ని స్వీకరించాడు అంటే కారణం ఒక్కటే, చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన్ని ఆదేశించాడు. ఈ భూమి మీద ఎన్నో రకాలైనటువంటి ప్రాణిజాతము ఉత్పత్తి జరిగేటట్టుగా చాలా గొప్ప తేజస్సు కలిగిన వాడివి కనుక, నీవు ప్రజాపతివి కనుక, నా పుత్రుడవు కనుక, ప్రజోత్పత్తి జరగడం కోసం అనేకమైన ప్రాణులు సృజింపబడాలి. ఇన్ని రకాలైన ప్రాణులు సృజింపబడడానికి నీవు తగినటువంటి పరిశ్రమ చేయవలసినది అని ఆజ్ఞాపిస్తే, ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక రకములైనటువంటి ప్రాణులు, పాములతో సహా అన్నీ కశ్యప ప్రజాపతి బిడ్డలే. ఆ మాటకొస్తే ఈ భూమి కూడా కశ్యప ప్రజాపతిది. కాశ్యపి అని పేరు. ఈ భూమిని కశ్యప ప్రజాపతి దానం పట్టాడు. అందుకే కశ్యప ప్రజాపతి యొక్క స్పర్శ లేకుండా మీకు ఎక్కడ ఏది ఉండదు. అంతటి మహాపురుషుడైన ఆ కశ్యప ప్రజాపతికి ఉన్న భార్యలలో వినత, కద్రువ, లేదా కద్రువ, వినత పెద్ద భార్యగా, వాళ్ళిద్దరూ కూడా ఆయన భార్యలు. ఇద్దరే భార్యలు మాత్రము కాదు, వాళ్ళిద్దరూ కూడా ఆయన భార్యలు. ఈ కథకి సంబంధించినంత వరకు ఆ ఇద్దరు భార్యల యొక్క విశేషమే ప్రముఖముగా అవసరము కనుక కశ్యప ప్రజాపతి భార్యలుగా ఇద్దరి గురించే ప్రస్తావన చేయబడుతూ ఉంటుంది. వారు భర్తని ప్రార్థన చేశారు, నీ తేజస్సు వలన మేము సంతానమును పొందాలని అనుకుంటున్నాము. ఇలా అడిగే ముందు కొన్ని వేల సంవత్సరములు ఆయనకి పరిచర్య చేశారు. అలా వినత, కద్రువ అడిగారు కశ్యప ప్రజాపతిని, నీ వలన మేము సంతానాన్ని పొందాలనుకుంటున్నాం. ఇప్పుడు కశ్యప ప్రజాపతి అన్నాడు, తప్పకుండా మీకు ఎటువంటి సంతానాన్ని పొందుదామనుందో నాకు చెప్పండి. మీకు సంతానాన్ని పొందుదామనుంది మంచిదే, నేను కాదంటలేదు. కానీ ఎటువంటి సంతానం కావాలని మీరు అనుకుంటున్నారు? ఆయన నీకు ఇలాంటి సంతానం కలుగుతుంది, నీకు ఇలాంటి సంతానం కలుగుతుందని తన వాక్కు చేత నిర్ణయం చెయ్యగలిగినటువంటి మహాపురుషుడే. అయినా ఆయన తాను నిర్ణయించలేదు. ఎందుకు నిర్ణయించలేదు అంటే ఒక్కటే కారణం, కశ్యప ప్రజాపతి తామరాకు మీద నీటి బొట్టు లాంటి వాడు. రాక్షసులు ఆయన బిడ్డలే, దేవతలు ఆయన బిడ్డలే. ఆయన మాత్రం ఎప్పుడూ బ్రహ్మజ్ఞానంలో రమిస్తూ ఉంటాడు. ఆయన దేనిని అంటిపెట్టుకునేటటువంటి స్వభావం ఉన్నవాడు కాదు. సంసారము నుండి తరించిన మహాపురుషులే సనాతన ధర్మమునందు ఎక్కువ. ఋషులందరూ సంసారంలో ఉన్నవాళ్ళు గారు. కాబట్టి కశ్యప ప్రజాపతి అటువంటి వాడు కనుక తన పత్నులను అడిగాడు, మీకు ఎటువంటి సంతానం కావాలని మీరు కోరుకుంటున్నారు అంటే, కద్రువ మొట్టమొదట కోరుకుంది, అనలతేజులు దీర్ఘతేహులునైన ఎట్టి తనూజులన్ వినుత సత్వుల కోరె కద్రువ వీవురం కడువేట్కతో
వినత కోరె సుపుత్రులం భుజవీర్యవంతుల వారి కంటెను బలాధికులైన వారి కడింది వీరుల నిద్దరం. ఇదొక చమత్కారం. మహానుభావుడు నన్నయ్య భట్టారకుడు ఎంత ఆశ్చర్యకరంగా రచన చేస్తారో. అది ఆయన ఋషి మహానుభావుడు. మొదట కద్రువ కోరుతోంది అగ్నిహోత్రంతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు, విశేషమైనటువంటి బలమున్న వాళ్ళు, చాలా పొడుగైనటువంటి దేహములు కలిగినటువంటి వాళ్ళు, చాలా సత్వమున్నటువంటి వాళ్ళు, నాకు అనేక మంది సంతానం కావాలి. ఆయన ఒక చిరునవ్వు నవ్వాడు. ఇలా వినత వంక తిరిగాడు. ఇందులో మనస్థితి అని మళ్ళీ ఒక మాట ఉంటుంది. మనస్థితి అంటే ఎంత అక్క చెల్లెళ్ళైనా తోడుకోడాళ్ళు కదండి. అందుకని ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఏమిటంటే ఒకరికి పుట్టేటటువంటి బిడ్డల బలం కన్నా బలవంతులు ఉండాలని. కద్రువ ముందేమనుకుందంటే 1000 మంది పిల్లలు, దీర్ఘదేహులు, అంత పొడుగైన శరీరం ఉన్నవాళ్ళు, అంత గొప్ప తేజస్సు ఉన్నవాళ్ళు, అంత బలవంతులు నేను కోరుకున్నాను. ఇప్పుడు ఆవిడ మనసులో ఏదైనా కోపం ఉంటుందా అంటే ఉంది అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఆవిడ కోరి ఊరుకుందంటే. వెంటనే వినత వంక చూశాడు కశ్యప ప్రజాపతి. ఆవిడంది, ఈవిడ ఎంత బలం ఉన్న పిల్లలు కావాలని కోరుకుందో అంతకన్నా బలవంతులైన పిల్లలు. ఇప్పుడు ఏమవుతుంది కద్రువకి? అమ్మ బాబోయ్, దీని మనసులో ఇంతుందన్నమాట అన్న భావన వస్తుందా రాదా? ఈమె ఎంత బలవంతులైన బిడ్డలు కావాలని కోరుకుందో అంతకన్నా బలవంతులైనటువంటి బిడ్డలు సుపుత్రులం. ఇది చాలా గొప్ప మాట విషయం. ఒక తండ్రి సంతోషించవలసినటువంటి మాట అక్కడ వేసింది. ఇది వినత యొక్క అదృష్టం. ఆ మాట ఆవిడ నోటి వెంట రావడమే అదృష్టం. సుపుత్రులం. సుపుత్రులైతే తల్లి కీర్తి కన్నా తండ్రిని బాగా ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాడు. తల్లి సరే, తల్లిని ఆనందపరుస్తాడు, కానీ ఆ కొడుకు వలన ముందు పేరు పొందేటటువంటి వాడు ఎవరంటే తండ్రి. కాబట్టి సుపుత్రులైనటువంటి వారు నాకు కావాలి. అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వారు, కద్రువుకి పుట్టబోయేటటువంటి సంతానము కన్నా బలము కలిగినటువంటి వారు 2 పుత్రులు నాకు కావాలి. ఆమె అనేక మంది అని అడిగింది, ఈవిడ 2 అంది. 2 పుత్రులు కావాలి. కశ్యప ప్రజాపతి అన్నారు, తథాస్తు, అలాగే జన్మించెదరుగాక. ఇప్పుడు ఆయన ఏం చెయ్యాలి? వాళ్ళు కోరుకున్న బిడ్డలు ఎలాంటి వాళ్ళు కావాలనుకున్నారో అలాంటి బిడ్డలే పుట్టాలంటే దైవానుగ్రహాన్ని సంపాదించాలి. అందుకని ఆయన పుత్రకామేష్ఠి చేశాడు. ఇక్కడ మీరు ఒక శాస్త్ర రహస్యాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. తేజోవంతమైన సంతానము కలగడానికి కారణము ఒక్కటే. వంశంలో ఎక్కడో మహాపురుషులు ఉంటారు. ఎక్కడో మహాపురుషులు, అపారమైనటువంటి భగవద్భక్తి తత్పరులు, చాలా ప్రసన్నమైనటువంటి హృదయంతో దాన ధర్మాదులు చేసినటువంటి వారి యొక్క పుణ్య విశేషాన్ని బిడ్డలు అనుభవిస్తారు. కాబట్టి ఆయన పుత్రకామేష్టి చేశాడు కశ్యప ప్రజాపతి. దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఇప్పుడు ఆ అనుగ్రహ కారణం చేత ఆయన తేజస్సు 2 భార్యలలోకి ప్రవేశించింది. ఆ 2 భార్యలు కూడా తమ గర్భములు అండములుగా మారాయి. ఎందుకని? ఒకరు కాదు, 2 కాదు, అపరిమిత బల పరాక్రమము కలిగిన 2 బిడ్డలు కావాలని కోరింది వినత. మహాతేజోవంతులు, అపారమైన పొడుగున్న వాళ్ళు, అనేకులు బిడ్డలు కావాలని అడిగింది కద్రువ. ఇప్పుడు ఇంతమంది బిడ్డల్ని ఒక గర్భంలో మొయ్యడం చాలా కష్టం. అందుకే ఆ దేవతల యొక్క అనుగ్రహం కలిగితే ఎంత చమత్కారమైనా జరగచ్చు, ఎంత ఆశ్చర్యమైనా జరగచ్చు. కాబట్టి అండములుగా మార్చి ఈశ్వరుడు అవి బయటికి వచ్చేటటువంటి ఏర్పాటు చేశాడు. దాని వలన ఒక పక్షి గుడ్లు ఎలా పెడుతుందో అలా వాళ్ళిద్దరూ కూడా గుడ్లని ప్రసవించారు. ఆమెకి 1000 గుడ్లు కలిగాయి కద్రువకి, వినతకి 2 గుడ్లు కలిగాయి. ఇప్పుడు ఈ గుడ్లు పొదగబడాలి. తమంత తాముగా పొదగబడడానికి కావలసినటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసి, ఆ వాతావరణంలో అంటే గోరువెచ్చటి వాతావరణంలో ఈ 1000 గుడ్లని ఒక చోట, ఈ 2 గుడ్లని ఒక చోట పెట్టారు. 2 గుడ్లలోంచి పిల్లలు వస్తే
వినతపుత్రులు వైనతేయులు. 1000 గుడ్లలోంచి పిల్లలు వస్తే కద్రువపుత్రులు 500 సంవత్సరములు ఎదురు చూశారు. 500 సంవత్సరములు పొదగబడిన తరువాత, అంటే అంతటి తేజోవంతమైన సంతానము కలగాలి అంటే అసలు వాళ్ళ యొక్క అండవాసము అంతకాలం జరిగింది. గర్భవాసము కొంత, అండవాసము కొంత, గుడ్డుగా పెంకులో ఉండడం ఉండి 500 సంవత్సరముల తరువాత కద్రువ ప్రసవించినటువంటి అండములలోంచి పాములు పైకొచ్చాయి. అందులో ఆదిశేషుడు, కర్కోటకుడు, తక్షకుడు, ఐరావతుడు మొదలైనటువంటి చాలా గొప్ప గొప్ప పాములు కూడా ఒక్కొక్క పాము పుట్టుకొచ్చింది. దీర్ఘ శరీరము కలిగిన వారిని కదా కోరుకుంది. 1000 పడగలతో భూమండలాన్నంతటి మోయగలిగినటువంటి ఆదిశేషుడి నుండి కర్కోటకుడి వరకు, తక్షకుడి వరకు, ఐరావతుడి వరకు 1000 మంది బిడ్డలు, 1000 పాములు ఆమెకి జన్మించాయి. కాకి పిల్ల కాకి ముద్దు. ఆవిడ అలా కోరుకుంది. ఆవిడికి సర్పములు కలగాలి అని ఆవిడ కోరుకుంది. కాబట్టి ఆవిడ సంతోషించింది. వినత చూసింది. చూసి ఆవిడ అతిశయము కలిగినటువంటి స్త్రీ. అతిశయము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? విశ్వాసము అని ఒకటి ఉంటుంది, అతి విశ్వాసము అని ఒకటి ఉంటుంది. విశ్వాసము అంటే తను నమ్మినది, తను చదివినది, తను చేస్తున్నది సత్యము, ఇది మంచిది. అతి విశ్వాసము అన్న మాట ఎక్కడ వస్తుందో తెలుసా అండి? నా బుద్ధితో నేను ఆలోచించి చెప్పేది ఏది ఉంటుందో దానికి తిరుగులేదు అన్న అతిశయం. ఇది ప్రమాదకారి. ఇది ఎక్కడో అక్కడ పప్పులో కాలేయిస్తుంది. వేయించినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి? ఏదో చిన్న చితకాతో పోదు, పట్టిన అహంకారం అంతా వదిలిపోయేటట్టుగా జాడించేస్తుంది. సాకళ్ళు బండకేసి బట్టను కొడతారే అలా కొడుతుంది అతి విశ్వాసం. అతి విశ్వాసము వలన కాని పడ్డాడో గోతులో ఇక మళ్లీ లేవడంలో చాలా చాలా కష్టం ఉంటుంది. మీరు లోకంలో ఎప్పుడైనా చూడండి, అతి విశ్వాసము మంచిది కాదు. మీరు ఒక నిర్ణయం తీసుకొని మీరే చాలా నమ్మేస్తే అవతల వారు కూడా అలాగే ఉన్నారో లేదో మీకు తెలియకపోతే, నేను అనుకున్నవన్నీ సత్యాలే అని మీరు అనుకున్న నాడు, మీరు గోతులో పడిన నాడు మీకు మళ్ళీ పైకి లేచేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. ఇదే వినతతో వచ్చిన సమస్య. అంతకు మించి ఆవిడలో చెడ్డతనం ఏం లేదు. ఇదొక్కటే ఆవిడతో ఉన్న పెద్ద సమస్య. అందుకే నేను బాగా ఆలోచించగలను, అందుకే కద్రువ పిల్లల కన్నా బలవంతులు నాకుంటే చాలు. ఆవిడికి 1000 మంది ఉంటే నాకు 2 ఉంటే చాలు. ఒక్కడు అని అడగకూడదు కాబట్టి, ఒక కొడుకు శాస్త్రంలో కొడుకు కాడు కాబట్టి 2 కొడుకులేదు. కించిత్ అతిశయ భావంతో ఉంటుంది. చాలా మనస్తత్వ శాస్త్రాన్ని మాట్లాడుతుంది మహాభారతం. కాబట్టి 500 సంవత్సరముల నుంచి ఎదురు చూస్తోంది. అక్కడ పుట్టే పిల్లల కన్నా ముందు తన పిల్లలు పుడతారని ఒక ఆశ. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ బలవంతులు కదా అని తొందరగా పొదగబడతారనుకుందో ఏమో ఆవిడ. 500 సంవత్సరముల తర్వాత అక్కడ 1000 మంది పుట్టేశారు. ఇక్కడ ఒక్క గుడ్డు బదలలేదు. ఆవిడికి సిగ్గు కలిగింది. అది విచిత్రం. నన్నయ్య గారి మాటని నన్నయ్య గారి మాటగానే మీరు పట్టుకోవాలి. మీ సొంతంగా మీరేమీ అన్వయాలు చేయకూడదు. నన్నయ్య గారు వాడిన మాట ఏమిటంటే లజ్జనుంది. ఆమె సిగ్గుపడి, సిగ్గు వలన దుఃఖం అనుకోండి. దేనికి సిగ్గు? ఆవిడికి పుట్టినటువంటి గుడ్లు 500 సంవత్సరాలకు పొదగబడి తన గుడ్లు ఇంకా పొదగబడకపోతే తనదా తప్పు? అదే ఆ బిడ్డలు జన్మించే విధానం కాదు కదా. అది ఒక విచిత్రమైన రీతిలో పుడుతున్న బిడ్డలు వాళ్ళు. కాబట్టి వాళ్ళకన్నా బలవంతులను అడిగింది కాబట్టి ఇంకొంచెం సమయం పట్టచ్చు, ఎదురు చూడాలి. కానీ ఆమె దేనికి సిగ్గుపడిపోయిందంటే, అన్నిటిలో ఆమె కన్నా నేను ముందుంటాననుకుంది. తనకన్నా ముందు తల్లి. ఇక్కడ ఎక్కడో నా విశ్వాసం దెబ్బతింది. నేను ఇంత బాగా ఆలోచించలేకపోయాను. ఇది ఆవిడ సిగ్గుపడ్డానికి కారణం. ఇప్పుడు ఆవిడ సిగ్గులో దుఃఖం వచ్చింది. దేనికి దుఃఖమో తెలుసా అండి? పిల్లలు లేరని ఏడవడానికి ఏముందండి, గుడ్లున్నాయిగా, ఇవాళ కాకపోతే రేపు వస్తారుగా పిల్లలు. కాదు, ఆవిడ ఎందుకు ఏడిచిందంటే, నేను చాలా తెలివైందాన్ని అనుకున్న నా తెలివి తెల్లవారిందని ఏడిచింది. ఎలా ఏడుస్తుంది? అలా ఏడిస్తే అందరి ముందు ఏడిస్తే బాగుపడిందని గుర్తు. తను ఒక్కతే ఏడిస్తే ఇంకా గోరోజనం తగ్గలేదని గుర్తు కదా. అందుకేడుస్తోంది. కానీ ఇంకా బయటికి వచ్చి
నేను ఇంత తెలివైన దాన్ని కాను అని అంటే కశ్యప ప్రజాపతిని చెప్పుండును, నీకెందుకు బెంగ, నీ గుడ్లోంచి కూడా పిల్లలు వస్తారు, కంగారు పడకని చెప్పాను. ఒక్కటి ఏడిచింది. అదో ప్రమాదం. అంటే తగినంత పరిణితి ఏర్పడని జీవితాలు ఎలా ఉంటాయో మీరు చూడండి. కాబట్టి ఇప్పుడు ఆమె ఏడిచి 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 సిగ్గు పొంది, ఎలాగైనా నేనే తెలివైందాన్ని అనిపించుకోవాలి కదా, కింద పడి కూడా భూమి మీద ఉన్నానంటే పోయే. అందుకని ఎలాగైనా సరే నేను తెలివైందాన్ని అనిపించుకోవాలన్న తాపత్రయంలో నేను తల్లినైపోయాను అనిపించేసుకోవాలని ఓ గుడ్డు పగలగొట్టేది. ఓ గుడ్డు పగలగొట్టేటప్పటికి అందులోంచి ఒక పక్షి పైకొచ్చేది. ఆయన అన్నాడు, దాన అపరార్థకాయ విహీనుడు పూర్వార్ధ తను సహితుడు అరుణుడనంగానుదయించే సుతుండు మహానీతియుతుండు తల్లి కప్రియమొసగన్. ఆయన పూర్వార్ధతను సహితుడు, నడుం దగ్గర నుంచి పైన ఉండవలసినటువంటి శరీరం ఉంది, ఈ క్రింద ఉండవలసినటువంటి అపరార్థకాయుని. ఆయనకి ఈ క్రింద ఉండవలసినటువంటి శరీరము లేదు, ఇక్కడ వరకే శరీరం ఉంది. మహాతేజోమూర్తి, గొప్ప సునిశిత బుద్ధిశాలి. అటువంటి వాడు పుడుతూనే పేరుతో పుట్టాడు, అరుణుడు. ఆయన పుట్టి అమ్మ వంక చూశాడు. అతి విశ్వాసం నీది, అతి విశ్వాసము వలన సిగ్గుపడింది నువ్వు, ఆ సిగ్గు వలన ఏడిచింది నువ్వు. కద్రువ ఎదురు చూసింది గుడ్లలోంచి పిల్లలు వచ్చే వరకు. ఎంతసేపు కద్రువ అడిగిన వాటిని దృష్టిలో పెట్టుకుని నీ తెలివి నిరూపించుకోవాలన్న అతిశయంతో ప్రవర్తించావు. ఈ అతిశయం పోవడానికి నేను పూర్తిగా తయారు కాకముందు గుడ్డు బ్రద్దలు కొట్టి ఇంత అంగవైకల్యంతో నేను పుట్టేటట్టు చేశావు కనుక, నేను ఇంత బాధపడవలసిన అవసరాన్ని నువ్వు ఏర్పాటు చేశావు కనుక 500 సంవత్సరముల పాటు కద్రువకు దాసివగుదువుగాక అని చెప్పించాడు. ఎక్కడ పడిందో చూస్తారా గోతులో? ఇప్పుడు ఒక్కసారి బెంగొచ్చింది. ఏమిటి బెంగ? ఇన్నాళ్లు తాను చాలా తెలివైందాన్ని అనుకుని ఎవరి మీద తాను పెత్తనం చేశాననుకుందో ఆవిడికి భయపడవలసిన రోజు వచ్చింది కాదు, ఆవిడికి తాను సేవ చెయ్యవలసిన రోజు వచ్చింది. అన్నీ ఆవిడ్ని దృష్టిలో పెట్టుకుని ఈవిడ పని చేయవలసిన రోజు వచ్చింది. ఆవిడ ఎప్పుడు పిలుస్తుందో అందుకని మనం ఈ పని తొందరగా చేసేసుకోవాలి. మరి కద్రు పిలిస్తే వెనక వెళ్ళిపోవద్దు తొందరగాను, దాసి కాబట్టి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ అతిశయం అంతా ఇలా లేనిపోని తెలివితేటలకెళ్ళే ఈ దాస్యం వచ్చిందని 500 సంవత్సరముల దాస్యం తర్వాత నీకు విరిగిపోతుంది ఈ అతిశయం. అనుగ్రహించాడు కొడుకు. అమ్మకి అతిశయం ఉండిపోతే ఇంకా ఎన్ని తప్పులు జరిగిపోతాయో, జరగకూడదు అని అన్నాడు. అమ్మ, తొందరపడి ఒక గుడ్డును పగలగొడితే పగలగొట్టావు, రెండో గుడ్డుని మాత్రం అలా పగలగొట్టకు. అందులోంచి మహాతేజోమూర్తి ఉద్భవిస్తాడు. ఆయన నిన్ను దాస్యం నుంచి విడుదల చేయిస్తాడు. ఆయన మాత్రం గుడ్డులోంచి వచ్చే వరకు నువ్వు అలాగే ఉండు అని మహానుభావుడైనటువంటి అరుణుడు సూర్య భగవానుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు. పరమేశ్వరుని యొక్క శక్తి అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆయన యొక్క సాధన సంపత్తులను వేటిని చూసినా మీకు విచిత్రంగానే ఉంటుంది. సూర్య భగవానుడే మహాతేజోమూర్తి, అగ్నిహోత్రం. అసలు ఆయన దగ్గరకి కూడా ఎవరు వెళ్ళరు. అటువంటి బ్రహ్మాండమైన తేజోరాశి అయినటువంటి సూర్యుడికి ఒక రథం, దానికి ఒకటే చక్రం. 2 చక్రాలున్న రథం అయితేనే సరిగ్గా వెళుతుంది. ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఒక్కటే చక్రంతో ఉన్న రథం. ఆ రథానికి 7 గుర్రాలు. 7 గుర్రాల్ని తోరేవాడు ఒక సారథి. ఆ సారథికి నడుము కింద శరీరం లేదు, పైన శరీరం మాత్రమే ఉన్నవాడు. ఆయన రథం నడిచే మార్గం ఆధారం లేని ఆకాశం. ఆయన గమనంలో 1 నిమిషం ఆలస్యంగా ఉదయించడు, 1 నిమిషం ఆలస్యంగా అస్తమించడు. అది ఈశ్వరుని ప్రతిభ. తన దగ్గర ఉన్న సాధన సంపత్తులను బట్టి ప్రకాశించడం కాదు, తన శక్తి చేత ప్రకాశిస్తుంటాడు ఈశ్వరుడు. దాని వలన అరుణుడికి గొప్పతనం వచ్చింది, సూర్యరథ సారథి అని. సూర్యుని యొక్క తేజస్సుని తట్టుకుని సారథిగా నిలబడగలిగిన వాడంటే ఆయన ఎంత తేజోమూర్తో మీరు ఆలోచించండి. ఆయన అసలు నిజంగా ఒక గుడ్డులో పూర్ణంగా ఉంటే అసలు ఎటువంటి మహాపురుషుడు ఆవిర్భవించి ఉండేవాడు లోకానికి. కాబట్టి
ఇప్పుడు అరుణుడు ఉదయించాడు. కొంతకాలం అయిపోయింది. శాపవాక్కు అమలులోకి రావాలి కదూ. ఈలోగా వీళ్ళిద్దరూ వినత కదురువ ఒకరోజు బయలుదేరి పాలసముద్రం దగ్గరికి వెళ్ళారు. ఈలోగా జరిగినటువంటి విచిత్రం ఏంటంటే దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పొందాలి అని కోరిక కలిగింది. దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేస్తే అందులోంచి అమృతం వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మందర పర్వతాన్ని తీసుకొచ్చి ఆ పాలసముద్రంలో చిలకడం కోసమని దింపారు. ఆ మందర పర్వతం పాలసముద్రంలో మునిగిపోకుండా ఉండడం కోసం శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తే ఆయన ఆదికూర్మమై నిలబడితే ఆ తాబేటి డొప్ప మీద ఈ మందర పర్వతాన్ని పెట్టి వాసుకిని చుట్టి రాక్షసులు దేవతలు పట్టుకుని చిలికేస్తారు. చాలా కాలం అయిపోయిన తర్వాత ఈ క్షీరసాగర మథనంలో పుట్టినటువంటి ఉచ్చైశ్రవం అనేటటువంటి ఒక తెల్లటి గుర్రం, అదో విచిత్రం. మహాభారతంలో ఈ గుర్రాల కథలు చాలా వస్తాయి. ఈ పాలసముద్రం ఒడ్డున మత్సలేని తెల్ల గుర్రం ఆ ఉచ్చైశ్రవం తిరుగుతోంది. తిరుగుతుండగా వినత కదురువ విహారంగా అలా వచ్చారు. ఇప్పుడు కడుపులో మంట ఎవరికి బయలుదేరిందంటే కదురువకి బయలుదేరింది. ఎందుకు బయలుదేరిందంటే ఒక్కటే కారణం. నేను 1000 మంది పిల్లలు కావాలి అన్నాను, నా పిల్లల కన్నా బలవంతులు 2 కావాలి అంది. నాకు 500 సంవత్సరాలు పొదిగిన తరువాత అంత గొప్ప సర్పములు పుట్టాయి. అసలు ఇంకా పుట్టక ముందు గుడ్డు బద్దల పుడితే కింద శరీరం లేనివాడు పుడితేనే వాడు సూర్యుడికి రథసారం అయ్యాడు. అంతటి తేజస్సు ఎదురుగుండా కదండి పడుతుంది సూర్య తేజస్సు. అంత దూరంలో సూర్య భగవానుడు ఉండగానే దగ్గర కూడా ఎవరు వెళ్ళరు. అటువంటిది రథం మీద ఎదురుగుండా కూర్చుని రథం తోలుతున్నాడు అంటే ఎంతటి తేజోమూర్తి. ఇప్పుడు ఇంకొక 500 సంవత్సరముల తర్వాత పుట్టేటటువంటి కుమారుడు మరింత తేజోమూర్తి రాబోతున్నాడు. ఇప్పుడు ఈవిడ అలాంటి కోరిక కోరేసింది. 2 కొడుకులు ఇంతటి తేజోమూర్తుల ముందు నా కొడుకులు ఏం నిలబడతారు? దీనికి ఎన్ని తెలివితేటలరా, ఎంత గొప్ప కోరిక కోరిందిరా ఇది. ఎలాగైనా ఈవిడ్ని ఇబ్బంది పెట్టాలి అంటే అసూయ ప్రబలింది. ఎంత ప్రమాదకరమైన లక్షణమో అసూయ అన్నది నీకు మహాభారతం తీర్పు చెప్పబోతోంది. గాంధారి ఇదే, అక్కడే ప్రారంభమైంది భారతం. ఆవిడే అంతే, కడుపు బాదుకుంది. ఆ కడుపులో ఉండేటటువంటి బిడ్డలు గర్భస్రావం అయిపోయి బయటికి వచ్చేస్తే నీతి కుండల్లో పెట్టి పెంచితే 100 పుత్రులు కౌరవులు పుట్టారు. ఇక్కడ 1000 మంది బిడ్డలు గుడ్లలోంచి వచ్చారు. అంటే పునాదిగా పడుతోంది ఆది పర్వంలో గరుడోత్పత్తి. విశేషమైన అసూయ పొందింది. ఎలా ఈ వినతని లొంగ తీసుకోవడం? ఎంత బలం ఉన్నదైనా నేను చెప్పిన మాట వినేటట్టుగా నా దగ్గర పడేసి ఉంచితే ఆ బలమంతా నా కోసం పనికొచ్చేదే, కానీ ఆ బలం సొంతానికి పనికి రాకుండా పోతుందిగా. అప్పుడేం చేస్తుంది? కాబట్టి ఎలాగైనా నేను ఈ వినతని నాకు దాసిని చేసుకోవాలి. ఇది ఆవిడ కడుపులో ఉంది ఎప్పటి నుంచో ఆలోచన. అదును కోసం ఎదురు చూస్తోంది. 2 పాలసముద్రం ఒడ్డుకి వెళ్ళారు. పాలసముద్రం ఒడ్డుకి వెళ్ళిన తర్వాత ఆ పాలసముద్రం చాలా గొప్పదైన స్థితిలో దాని కెరటములు, దాని తరగలు, అందులోంచి వచ్చేటటువంటి నురుగు, ఆ తుంపర్లు మంచి సంతోషంగా ఉంది. 2 విహరిస్తున్నారు. అక్కడ కద్రువ తెల్లటి గుర్రాన్ని చూసింది. ఆవిడికి తెలుసు అది ఉచ్చైశ్రవము, దానికి ఎక్కడా చిన్న నల్లమచ్చ కూడా ఉండదు, అది తెల్లటి గుర్రం అని ఆవిడికి తెలుసు. ఆవిడికి ఇంకొక విషయం కూడా తెలుసు, వినతకి అతిశయం ఎక్కువ. తను నమ్మినది, తాను అనుకున్నది తిరుగులేనిది అని అనుకుంటుంది. అనుకుని పప్పులో కాలేస్తుంది. ఈ బలహీనత నమ్మితే అలా ఇలా నమ్మదు, నా నమ్మకం అంత గొప్పదనుకుని నమ్మేస్తుంది. ఈ అతిశయాన్ని అడ్డు పెట్టే పడగొట్టాలి వినతని. కాబట్టి ఇప్పుడు కద్రువి ఏం చేసిందంటే, చెల్లి చూశావా, ఆ ఉచ్చైశ్రవాన్ని చూశావా, పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబానికి నల్లమచ్చ ఎలా ఉంటుందో అంత తెల్ల గుర్రానికి తోక దగ్గరున్న నల్లమచ్చ చూశావా అంది. వినత పక్కున నవ్వి, అక్క ఏ కన్నులతో చూస్తున్నావే అంటే, మీరు చూడండి లోకంలో ఓ మాట ఉంటుంది, అతిశయం ఉన్నవాళ్ళు ఈ కళ్ళకి పొరలు గమ్మాయిట్రా, అయితే కళ్ళు పచ్చబడ్డాయా అంటారంటే అతిశయం అన్నమాట. తను చెప్పింది కదా, దోమతల వాళ్ళకి అలా కనపట్టలేదు, పెద్ద మాట వాడేసి. ఏ కన్నులతో చూస్తున్నావే అక్క? అది మహాత్ముని యొక్క మత్సలేని కీర్తి ఎలా ఉంటుందో అలా ఉందా తెల్లగుర్రం. కాబట్టి
నువ్వు దానికి మత్సుందంటావేంటి? తెలుసు కద్రువకి ఈ అతిశయం దగ్గరే పడిపోతుంది వినత. ఈ అతిశయంతో అవతల వాళ్ళు చేస్తున్నటువంటి పన్నాగాన్ని గమనించలేదు. గమనించకుండా అతిగా విశ్వసించి దెబ్బతింటుంది. కాబట్టి ఇప్పుడండి, మహాశ్వంబు ధవళ దేహంబునందు నల్ల కలిగిన నీవిప్పుడు నాకు దాసివగుము, మరి ఎందు నల్ల లేదయ్యనేని నీకు నే దాసినగుదు బనిదము సరువు. ఆవిడ ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. కద్రు అంటోంది, మహాశ్వంబు ధవళదేహంబునందు నల్ల కలిగిన నీవిప్పుడు నాకు దాసివగుము, మరి ఎందు నల్ల లేదయ్యనేని నీకు నే దాసినగుదు బనిదము సరువు. నిజంగా గుర్రం తోకకి కానీ నల్లగా ఉన్నదో కద్రువా, నువ్వు చెప్పిన మాట నిజం, అప్పుడు నేను నీకు 1000 ఏళ్ళు దాసీత్వం చేస్తాను, 500 సంవత్సరములు దాసీత్వం చేస్తాను. లేదా నీకు నేను దాసీత్వం చేస్తాను, 500 సంవత్సరములన్న నియమం కూడా లేదు, నేను నీకు దాసీత్వం చేస్తాను. ఒకవేళ ఆ గుర్రానికి కానీ నిజంగా తోక దగ్గర నల్లగా లేకుండా తెల్లగా ఉంటే నేను గెలిచాను కాబట్టి నువ్వు నాకు దాసివి కావాలి అనగాని లొంగిపోయింది జనత. అలాగే నేను నీకు దాసినవుతాను, తప్పితే నువ్వు నాకు దాసివవు. నువ్వు చెప్పినట్టు గుర్రం తోక చివర నలుపు ఉన్నదో నేను నీకు దాసిని, తెల్లగా ఉన్నదో నువ్వు నాకు దాసి. ఏమిటి ఆవిడ ధైర్యం? గుర్రం తోక కాదు, గుర్రం అంతా తెల్లగా ఉంది. పద చూద్దాం, దగ్గరికి వెళ్దాం. కద్రువకి తెలియదా దగ్గరకెడితే తెల్లగా ఉంటుంది గుర్రం అని? ఆవిడ లోపల కుటిలమైన ఆలోచనతో ఉంది. వినతయందు అతిశయమున్నా స్వచ్ఛమైన హృదయంతో. ఆవిడలో కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు, అసూయ లేదు. కాకపోతే అతిశయ భావన ఉంది. నేను తెలివైన దాన్ని అనుకుంటూ ఉంటుంది పాపం. ఎప్పుడు నేను మంచి నిర్ణయాలు చేసుకుంటాను అనుకుంటూ ఉంటుంది. అదే బలహీనతగా పట్టుకున్నది అవతల. కాబట్టి ఇప్పుడు కద్రువంది, మళ్ళీ వినత ఇప్పుడే వెళదాం అనడానికి వీలు లేని మాట చెప్పి వెనక్కి తీసుకెళ్ళిపోవాలి. భర్తకి సేవ చెయ్యవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన అగ్నికార్యం చేయడానికి ఇంటికి వస్తాడు స్నానం చేసి. మన ఇద్దరి కర్తవ్యం పత్నులుగా ఆయనకి కావలసినటువంటి మడినీళ్లు పెట్టడం, సమిధలు అందించడం, అగ్నిహోత్రాన్ని సిద్ధం చేయడం, అవి చేసి పెట్టాలి. మేమిద్దరం పందెం కట్టుకున్నాం, అందుకని గుర్రం తెల్లగా ఉందో నల్లగా ఉందో చూడడానికి వెళ్ళాం. నీ కర్మాన నువ్వు స్నానం చేసి బడి కట్టుకుని అగ్నిహోత్రం చేసుకోని అనకూడదుగా. మనం భర్తని అనువర్తించాలి. కాబట్టి మనం ఇంటికి వెళ్ళిపోదాం. రేపొద్దాం. ఎక్కడికి పోతుంది గుర్రం? ఇక్కడే తిరుగుతుంటుంది అంటే చెప్పాను కదూ, వినత తొందరగా పడిపోతుంది పాపం. ఆవిడంది అలాగే. రేపొద్దాం ఇంటికి వెళ్ళిపోయింది. ఒక రాత్రి సమయాన్ని ఎందుకు అట్టి పెట్టుకుందో తెలుసా అండి కద్రువ? కేవలము వినతని మోసం చెయ్యడం కోసమే పెట్టుకుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ తన బిడ్డలందరినీ సమావేశపరిచింది ఇంట్లో. ఆవిడ బిడ్డలందరూ పాములు. పాములన్నీ సాధారణంగా నల్లగానే ఉంటాయి. కాబట్టి పాములన్నిటినీ సమావేశపరిచింది. కొడుకుల వంక చూసి ఒక మాట అంది. కద్రువ కొడుకుల కడకేగి ఏను మిమ్మందర వేడెదనన్నలారా, నా పంపు చేయుండు నన్ను రక్షింపుడు, కామచారులకు దుష్కరము కలదే, ఉల్ల తెల్లని తురగోత్తము వాలంబు నల్ల శశితిరేని నాకు దాసియగు మన వినత, మీరట్లు చెయ్యని నాడు దానికి మరియేను దాసినగుదు, జంట పన్నిదంబు నరచితి మిట్లుగా అనిన పాములెల్లా, అనయ మిదియు దల్లి పనిచెనని అధర్మవు శ్రేయంగనగునే ఎరుకగలరె మగువలెందు. ఆవిడ పిల్లల్ని పిలిచింది. గుర్రం తెల్లగా ఉంది అన్న విషయం నాకు తెలుసు, గుర్రం తోక నల్లగా ఉంది అని పందెం కాశాను వినతతో. పందెం కూడా అటువంటి పందెం ఇటువంటి పందెం కాదు. నేను ఓడిపోతే వినతకి దాసినైపోతాను. మీరు కొడుకులు, అమ్మని రక్షించాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీలో కొంతమంది వెళ్ళి ఆ పావు తోకకి చుట్టుకుంటే ఆ పావు తోక నల్లగా కనపడదు. నల్లగా కనపడేటట్టు చుట్టుకోండి. మీరు కామరూపులు. పైగా ఏదో పావులా ఉబ్బెత్తుగా ఉండవలసిన అవసరం కూడా లేదు. తోకతో సమానంగా అయిపోయి చుట్టుకోగలరు. ఎందుకంటే చుట్టుకోగలిగినటువంటి దేహం ఉంది మీకు. ఇప్పుడు నన్ను వెళ్ళి దీనికి చుట్టుకోమన్నారనుకోండి, నేనేం చుట్టుకుంటాను? చుట్టుకోలేను. చుట్టుకోగలిగిన దేహం పావుది. అది చుట్టుకోగలదు ఇలాగా. అలా అవన్నీ సన్నగా ఉన్నట్టు చుట్టుకుని పడుకుంటే
ఏదో పైనుంచి కిందకి పడుకుని ఆ తోక కుచ్చులోకి తమ తలలు పెట్టేశాయనుకోండి, తోక నల్లగా ఉన్నట్లే కనపడుతుంది. కాబట్టి మీరు కామరూపులు. ఉపాయం కూడా చెప్పింది, మీరు వెళ్ళి ఆ గుర్రం తోక పట్టుకోండి. పట్టుకుంటే వినత నాకు దాసి అవుతుంది. ఎందుకు అసలు వినత దాసి అవ్వాలి? అసలు ఎందుకు ఆవిడ కడుపులో ఆ బాధ అంటే, నన్నయ్య గారిని చెప్పమని మీరు నేను అడగక్కర్లేదు. లోపల పట్టినటువంటి అసూయ ఆమె చేత ఆ మాటలు పలికించింది. తన బిడ్డల దగ్గరకు వెళ్ళి పనికి మాలిన మాటలు తల్లి ఎప్పుడు చెప్పినా చిట్ట చివరికి ఏమవుతుందో తెలుసా? కట్టి కుడిపేస్తుంది. తల్లి పరిణతితో మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి ఇప్పుడు అమ్మతో ఇలా మాట్లాడితే ఆ పిల్లలు అన్నారు, దేనికమ్మా, దేనికి పిన్నమ్మ నీకు దాసి కావాలి? కేవలం అసూయ తప్ప ఆవిడ దగ్గర జవాబేముంది? కాబట్టి ఆ పిల్లలు అన్నారు, తప్పురా, అమ్మ చెప్పిందని ఇంత అన్యాయమా? మనం వెళ్ళి పాము తోకకి చుట్టుకోవడం ఎందుకు? పిన్నమ్మ అమ్మకి దాసి కావడం ఏమిటి? అన్ని వైభోగాలు వదులుకుని అమ్మకి సేవ చేయడం ఏమిటి? తప్పు. ఇలా ఏదో చెప్పింది కదా అని మనం చేసేయకూడదు. అమ్మ తప్పు కదా, అలా చెయ్యొచ్చా అన్నారు. ఆవిడ ఆశలన్నీ ఎవరి మీద పెట్టుకుందంటే, కొడుకుకి ఏదైనా చెప్పినప్పుడు వాడు వెంటనే తిరిగి అమ్మకి ధర్మం చెప్తే అంతే, ఎక్కడలేని కోపం వస్తుంది. అసూయలోంచి అపారమైన కోపం వచ్చింది. కోపం వచ్చేసి ఆవిడంది, మీరు నేను చెప్పిన మాట వినలేదు. అనుపమముగా జనమేజయుడను జనపతి సేయు సర్పయాగ నిమిత్తంబున పాములు పంచత్వము సనియడు అని ఉరగములకు శాపం విచ్చెన్. జనమేజయుడనేటటువంటి రాజు చేసేటటువంటి సర్పయాగంలో ఈ పాములన్నీ పడి కాలి చచ్చిపోవును కాక. ఎంత కష్టపడి వరాలు కోరి కంది పిల్లల్ని, ఆ పిల్లలు తన మాట వినలేదని నాది తప్ప పిల్లలది తప్ప అని విచారణ చేసి ఉంటే శహబాష్, ఎంత గొప్ప పిల్లలు అని, ఒరే మీ ధార్మికతకి మెచ్చుకుంటున్నాను, మీరు 10 కాలాలకి ఇలాగే ఉండండి అని గబగబా వినత దగ్గరికి వెళ్ళి, వినత నేను అసూయతో ఈ మాట చెప్పాను, లేదు ఆ గుర్రం తెలిపి నన్ను మన్నించమ్మా ఒక్క మాట అనగలిగి ఉంటే ఈ ఆఖ్యానం ఇంకొక రకంలా ఉండేది. ఆ 2 మాటలు అనడం చేత కాలేదు, అసూయయే నిలబడింది. అంతే, తన బిడ్డలు చనిపోవాలని తానే శాపనిచ్చి. ఇదే గాంధారీ ధృతరాష్ట్రుల యందు ప్రవేశించినటువంటి అసూయ. పిల్లలకి ఇలాగే దుర్బుద్ధులు చెప్పి దుర్యోధన దుశ్శాసనాదుల్ని పెంచి పోషించి తన బిడ్డలు తన వంశం నశించేటట్టు ధృతరాష్ట్రుడు గాంధారి చేసుకున్నారు. ఆది పర్వంలో మిగిలిన మహాభారతానికి పునాది అని నేను మీకు మనవి చేశాను. ఆ మహాభారతానికి ఇది పునాది అయితే మన కుటుంబాల యొక్క వృద్ధికి, మన కుటుంబాల యొక్క ఇంకొక స్థితికి కూడా మనలో ఉండకూడని ఏ గుణము మనం పరిశీలించవలసి ఉంటుందో, దేని వలన చెట్లు పచ్చగా ఉంటాయో, దేని వలన పచ్చని చెట్లు కాలిపోతాయో మనకి మహాభారతం నిర్దేశిస్తుంది. కాబట్టి అంత పెద్ద శాపవాక్యాన్ని విడిచిపెట్టేసింది. ఇంత పెద్ద శాపవాక్యాన్ని విడిచిపెడితే పావులన్నీ కలవరపడ్డాయి. అయ్యి బాబోయ్, ఇదేమిట్రా ఇంత పెద్ద వాక్యం విడిచిపెట్టేసింది అమ్మ శాపానికి కానీ మనం వశులం అయిపోయామా, చచ్చిపోతాం. కాబట్టి అమ్మ మాట విందామా, ధర్మానికి కట్టుబడదామా? బతకడం కోసం అమ్మ మాటే విందాం. నేను మీతో మనవి చేశాను కదూ, అమ్మ మాట ఎంత దూరమైనా తీసుకెడుతుంది, గాంధారి మాట ఎంత దూరమైనా తీసుకెళ్ళింది మహాభారతాన్ని. అందుకని కర్కోటకుడు మొదలైన పాములు వెళ్ళి సన్నగా ఉండేటటువంటి తీగలలా ఆ ఉచ్చైశ్రము యొక్క తోక నల్లగా ఉండేటట్టుగా చుట్టుకున్నాయి. మరునాడు వినతని తీసుకుని కదురువ ఆ ఉచ్చైశ్రవం ఉండేటటువంటి దగ్గరగా వెళ్ళి, అదిగో తోక నల్లగా ఉంది కాబట్టి నువ్వు ఓడిపోయావు అంటే వెర్రి వినత అంగీకరించిన ఉత్తర క్షణం నుంచి వినత కదురువకు దాసి అయిపోయింది. ఇక తాను సంతోషంగా ఉండడం అన్నది ఏమైనా ఉంటుందా? ఇహ లేదు. ఒకే ఒక్క అతి విశ్వాసముతో పందెమన్న మాట దాకా వెళ్ళిపోవడం. అయిన దానికి కాంజానికి పందాలు ఎందుకండి? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బెట్టింగులు జీవితాలని పాడు చేస్తూనే ఉన్నాయి కదా.
ఇప్పటికీ ఎప్పటికీ కొంతమంది జీవితాలనే పాడు చేసేసాయి. ఎన్ని చోట్ల ఎంతంత స్థితికి వెళ్ళిపోయాయో. అందుకే మహాభారతాన్ని పిల్లలకి వినిపిస్తే పిల్లలు ఎలా బ్రతకాలో అర్థం అవుతుంది. కానీ మన దురదృష్టం ఏంటంటే మహాభారతాన్ని పిల్లలకి వినిపిస్తే వాళ్ళకి ఏదో మౌఢ్యం వచ్చేస్తుందని మనం నమ్మి మనం పిల్లలకి భారతం చెప్పలేము. పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది సంస్కారం రమ్మంటే, ఎక్కడి నుంచి వస్తుంది పరిణితి రమ్మంటే? నన్నయ్య గారి భారతంలోంచి గట్టిగా ఓ 10 పద్యాలు ఏవి? అక్కర్లేనటువంటి పద్యాలన్నీ పిచ్చి పిచ్చి పాఠాలన్నీ ఇవాళ పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఏవి పనికొచ్చే నీతులు ఎక్కడున్నాయి? సంస్కారము లేని చదువు ఎవరిని ఉద్ధరించడానికి పనికొస్తుంది కనుక. కాబట్టి ఇప్పుడు వినత కదురువకు దాసి అయిపోయింది. ఆ దాస్యం అలా నడుస్తోంది. అప్పటికి 500 సంవత్సరముల కాలం గడిచింది. హాయిగా కశ్యప ప్రజాపతి యొక్క పత్నిగా అంత సంతోషంగా ఉండవలసింది తొందరపడి అతి విశ్వాసంతో చేసిన పనికి అంత తేజోవంతుడైన కొడుకు శాపవాక్కు విడిచిపెట్టి అరుణుడు రథసారథిగా సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకొక కొడుకు పుట్టలేదు. ఆ గుడ్డ అలాగే ఉంది. ఆమెకి 1000 మంది పిల్లలు. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. దాసి అంటే చేయవలసిందే ఉంటుంది. ఆ 1000 మంది పిల్లలకి స్నానం చేయించండి అనుకోండి, చాలదా? ఎవరికి స్నానం చేయించిందో తెలియదు, ఎవరో మళ్ళీ మట్టిలో పొల్లు వచ్చారో తెలియదు, ఎవరికి పలహారం పెట్టిందో తెలియదు, ఎవరు తిని మళ్ళీ వచ్చేసాడో తెలియదు. 1000 మంది పిల్లల్ని సాకడం అంటే మాటలా? అంత కష్టపడి సాకింది. ఎవరి కోసం? కద్రువ కోసం వినత. ఈవిడ బిడ్డలే ఒక రకంగా పినతల్లి కాబట్టి. కానీ తన బిడ్డడు ఎక్కడో ఉన్నాడు, ఈ బిడ్డడు గుడ్డులో ఉన్నాడు. వీళ్ళని ఈవిడ సాకుతోంది. 1 రోజా 2 రోజులా? 500 సంవత్సరాలు. ఏ పాపానికి? కేవలము అతి విశ్వాసానికి కదండి. ఎంతంత ప్రమాదాలు తెస్తాయో, జీవితాల్ని ఎంత అతలాకుతలం చేస్తాయో మహాభారతం ప్రత్యక్ష సాక్ష్యంగా మాట్లాడుతుంది. కాబట్టి ఎక్కడి పరిధిలో అక్కడ ఉండి జాగ్రత్తలో ఉండు పరాకు నేర్పుతుంది మనకి. అతి విశ్వాసము అతిశయము మంచిది కాదు. పంద్యాల జోలికి వెళ్ళకూడదు. కనుక 500 సంవత్సరములు పూర్తయ్యాయి. ఆవిడ అదృష్టం పండింది. ఆతత పక్షమారుత రయప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాతూత పతంగ తేజుడు చిదుండయి తాక్షుడు తల్లికిన్ మనప్రీతియునొచ్చుతున్ నెగతి భీమజవంబున నభ్రవీదికిన్. నన్నయ్య గారికి ఎంత సంతోషం కలిగిందో. అమ్మయ్య, వినత దాస్యం తీరిపోయిందనుకున్నారో ఏమో. ఆనందంతో నన్నయ్య గారి మనసు ఎలా ఎగిరిందో, గరుత్మంతుని యొక్క జననం అలా జరిగింది. ఎంత గొప్ప పద్యం పడిపోయిందో ఆ ఆనందంలో. అటువంటి సమాసాలు పడిపోయాయి అంతే. ఆతత పక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాతూత పతంగ తేజుడు చిజిందయి తార్క్ష్యుడు తల్లికిన్ మనప్రీతియునొచ్చుతున్ నెగతే భీమజవంబున నభ్రవీదికిన్. ఆయనట ఆతత పక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు. ఆయన పుడుతూనే గుడ్డులోంచి పైకి ఎగరడానికి ఇలా రెక్కలు విప్పి అల్లార్చి పైకి ఎగిరితే ఆయన రెక్కలలోంచి వచ్చినటువంటి గాలికి కులపర్వతాలు లేచి ఎగిరిపోతాయేమో అనుకున్నారు. అంత పెద్ద జంఝామారుతాన్ని సృష్టించగలిగిన పెద్ద రెక్కలు అల్లార్చి ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి అలా ఎగిరితే ఆయన అలా ఎగరడం అంటే ఏదో కాకినాడ మీద కాదు. ఆయన శరీరానికి, ఆయన దేహానికి, ఆయన కాంతికి ఒక్కసారి భూమండలం అంతా అలా తిరిగాడు. తిరిగి ఎవరు మా అమ్మ అని చూసి మా తల్లి వినత, ఈవిడికి నేను నమస్కరించాలని ఆకాశంలోంచి గభాలన వచ్చి భూమి మీద వాలి నిలబడితే భూమి మీద ఉన్న ప్రాణులు, దేవతలు అందరూ ఇలా చూసి ఇదేమిరా సూర్యుడిలా ఎగురుతున్నాడేమనుకున్నారట. అంత గొప్ప తేజోమూర్తి మహానుభావుడు తల్లికిన్ మనప్రీతియునొచ్చుతున్ నెగతి భీమజవంబున నభ్రవీదికిన్. ఆ తల్లి వినత చూసి అబ్బా, ఇటువంటి జవం ఉన్నవాడు నా 2వ కొడుకు పుట్టేశాడు కాబట్టి ఇక పర్వాలేదు, నీకు 2వ కొడుకు పుట్టిన తర్వాత దాస్యం పోతుందన్నాడు. ఇంత గొప్ప కొడుకుకి తల్లి అయ్యాను. ఇన్ని కష్టాలు పడితే పడ్డాను కానీ ఇంత గొప్ప కొడుకుకి తల్లినయ్యాను చాలు. ఎంత సంతోషపడిపోయిందో, మనప్రీతి పొందింది వినత అన్నారు. ఆ తల్లి వినత ఎంత సంతోషించిందో లోకంలో ఏ తల్లి అయినా అంతే సంతోషిస్తుంది. అది తల్లికి మాత్రమే ఉన్నటువంటి అదృష్టం.
ఆ మహానుభావుట ఇంతటి తేజోవంతుడై మా నాన్నగారు ఎక్కడా అని అడగలేదుట. ఆయన అంత వేగంగా ఆకాశంలో వెళ్ళిపోతుంటే దారుణ కల్పాంత మరుత్ప్రేరిత హవ్య వహ శిఖల పెళ్లిదియని బృందారకముని బృంద స్తుతి పోరన తానగ్ని సూక్తములతో నెసగన్. దేవతలు ఋషులు అందరూ అనుకున్నారట, ఓహో ప్రళయకాలం వచ్చేసిందిలా ఉంది, ప్రళయకాలంలో ఉండేటటువంటి అగ్నిహోత్రం వ్యాపిస్తోందన్నమాట అంతటా. అయ్య బాబోయ్ ఎంత తేజోవంతంగా ఉందోనని రక్ష చెయ్యి అని అగ్ని సూక్తములతో, అగ్నిహోత్రుడు వ్యాపిస్తున్నాడని అగ్ని సూక్తములతో ప్రార్థన చేశారట. తెలుగు భారతంలో లేదు కానీ అగ్నిహోత్రుడు కనపడి చెప్తాడు, నేను కాదయ్యా గరుత్మంతుడని మహాపురుషుడు ఆవిర్భవించాడు, సుపర్ణుడు, ఆయన రెక్కలతో ఎగురుతున్నాడు, ఆయన నేను కాదని చెప్తే అప్పుడు ఆయన్ని కీర్తించాడు. ఆయనట అంత వేగంతో ఆకాశంలో తిరిగి నా తండ్రి ఎవరనలేదు, మాతృదేవోభవ, మొదటి నమస్కారం తల్లికే. ఆ తల్లి గౌరవం తెలుసున్న వాడికి లోకంలో అన్నిటికన్నా పోయిందని ఏడవలసిన రోజు ఏదైనా ఉంటే తల్లి పోయిన రోజు ఒకటి. నాకు లేదని ఏడవలసిన రోజు ఏదైనా ఉంటే నాకు తల్లి లేదని గుర్తొచ్చినప్పుడు మాత్రమే, ఇంకా దేనికి ఏడవక్కర్లేదు. మళ్ళీ అలా ఏడవలసిన రోజు రాకూడదు పురుషుడి జీవితంలో. మళ్ళీ తల్లి స్థానంలో తల్లి స్థానంగా నిలబడి అనునయించగలిగిన ఏకైక వ్యక్తి పత్ని. ఆమె వెళ్ళిపోయిన నాడిహ పురుషుడంత దరిద్రుడు వేరొకడు లేడు. అందుకే అష్టదరిద్రాల్లో ఒకటిగా చెప్పారు. కాబట్టి ఆయన హరికులిషతి ఎరుగని గురుతర పక్షములతోటి కులగురివోలెన్ గరుడండు గగనగతి ఉరుతర జవమున నరుగు దించి తల్లికి మ్రొక్కెన్. ఇది నన్నయ్య గారు మన జాతికి నేర్పినటువంటి పాఠం. ఆయన ఎటువంటి వాడు? దేవేంద్రుడు విడిచిపెట్టినటువంటి వజ్రాయుధం పర్వతముల యొక్క రెక్కల్ని కోసేసింది ఒకప్పుడు. పూర్వం రామాయణం బాలకాండలో మీరు విన్నారు, ఆ సుందరకాండలో పర్వతాలన్నీ కూడా ఎగురుతూ వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ దిగుతుండేవి. ఇక్కడ భారతం చెప్తున్నారు ఏంటంటే అవి కూడా వచ్చి దిగుతుండేవి. అవి వచ్చి దిగితే ఆ మోటార్ సైకిల్ ఏమైపోవాలి, ఆ సైకిల్ ఏమైపోవాలి, ఆ కార్లు ఏమైపోవాలి, ప్రజలు గగ్గోలు పెట్టేస్తున్నారని దేవేంద్రుడు ఏం చేశాడంటే పర్వతాల యొక్క పక్షములను రెక్కలన్నింటినీ తరిగేశాడు. తరిగేస్తే పర్వతాలు ఎగరకుండా ఎక్కడెక్కడో కూర్చుండిపోయాయి. దేవేంద్రుడి చేత సరగబడడానికి సాధ్యము కానంత శక్తివంతమైన రెక్కలు కలిగిన ఒక కుల పర్వతము ఉంది. అది ఎగిరితే ఆకాశంలో ఎలా ఉంటుందో అలా ఎగిరేస్త గరుత్మంతుడు. అంటే దాని అర్థం ఏంటి? దేవేంద్రుని యొక్క వజ్రాయుధం కూడా ఆయన రెక్కకి ఉన్న ఈకని కూడా ఏమీ చేయలేదు. అంతటి మహాబలవంతుడు పుట్టాడు. ఇంతటి బలవంతుడై ఆకాశంలో ఒక్కసారి అలా ఎగిరి కిందకి దిగి వచ్చి వెంటనే తన తల్లి వినతని చూసి అబ్బా మా అమ్మ అని పొంగిపోయి ఆ తల అమ్మ పాదాలకి తగిలేటట్టుగా ఉంచి నమస్కరించి అమ్మ వంక చూసి నమస్కరిస్తూ నిలబడ్డట. ఆ వినత పొంగిపోయింది చూసి, అబ్బా ఎటువంటి కొడుకు నా కొడుకు. చాలు, ఇవాళ అమృతప్రాయమైనటువంటి ఒక ఘట్టం గరుత్మంతుని యొక్క ఆవిర్భావాన్ని విన్నాం.